నమస్తే, వెల్కమ్ టు ద లీడర్. ధర్మానికి, శౌర్యానికి, పరాక్రమానికి నిలువెత్తు నిజరూపమైన భరతుడు ఏలిన భూమి ఇది. అందుకే దీన్ని భరత భూమి లేదా భారతదేశం అన్నారు. ఇండియా దట్ ఈజ్ భారత్ అని చెప్పుకోవడానికి కూడా మన ప్రజలంతా అందుకే ఉప్పొంగిపోతారు. మన భరతఖండానికి అంత గొప్ప పేరు రావడానికి కారణం అంతకంటే ముందే ఈ జంబూ ద్వీపంలో రామరాజ్యం నడిచింది కాబట్టి. దొంగతనాలు లేని, ఆకలి చావులు లేని, ఈర్ష్య అసూయలు లేని అద్భుతమైన ఆదర్శ రాజ్యం రాముడి హయాంలో నడిచిందని మన ఇతిహాసాలు చెబుతున్నాయి. ఆ రాముడి అడుగు జాడల్లోనే భరతుడు కూడా పరిపాలించి అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు ఆర్జించాడు. అదే స్ఫూర్తితో శ్రీకృష్ణుడు తన ఇంటెలిజెన్స్ ఉపయోగించి పాండవుల చేత ధర్మరాజ్యాన్ని స్థాపింపచేశాడు. కాలక్రమంలో నాయకులు ఎందరు వచ్చినా వారందరికీ స్ఫూర్తి ప్రదాత మాత్రం శ్రీరామచంద్రుడే. మరి ఆ రాముడి ప్రేరణతో పనిచేసే రాజకీయ నాయకులు ఇవాళ ఎంతమంది ఉన్నారు? దేశం కోసం, ధర్మం కోసం మాత్రమే పనిచేసిన ఆనాటి ప్రభువులతో ఈనాటి కన్నింగ్ పొలిటీషియన్స్ని ఊహించవచ్చా? రాముడి గుణాల్లో కనీసం 0.0001% సద్గుణాలు అలవర్చుకున్న నేటి రాజకీయాలు ఇంత దుస్థితికి దిగజారి ఉండేవేనా? ఇప్పటికీ రాముడు ఎందుకు ఆదర్శమూర్తో ఇవాల్టి ద లీడర్లో చూద్దాం. రామో విగ్రహవాన్ ధర్మః అనేది రాముడి గురించి ఎప్పటికీ అపురూపంగా చెప్పుకునే మాట. కానీ ప్రస్తుత రాజకీయాలు శాసిస్తున్న వివిధ పార్టీ నేతలందరినీ కలిపినా కూడా ఒక్క రాముడితో సరితూగ్గలరా? స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు కావస్తున్న మన దేశంలో రాముడి అడుగుజాడల్లో నడిచే ఒక్క చట్టాన్ని కూడా తీసుకురాలేకపోయారు మన పాలకులు. పైగా అయోధ్యలోనే రాముడు పుట్టిన, అందుకు పూర్తి సాంస్కృతిక, చారిత్రక ఆధారాలున్న ఆ రాముడు కూడా అయోధ్యలో తన సొంత ఇంట్లో కొలువుదీరేందుకు 500 ఏళ్లు పట్టింది. అంటే రాముడిని కేవలం పూజామందిరాలకు పరిమితం చేయడమే తప్ప రాముడిని నిత్య జీవితంలో ఆచరించాలనే నీతిని మన వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే మర్చిపోయారు. నిజంగా మన నాయకులు రాముణ్ణి ప్రతిరోజు గుర్తు చేసుకుంటే ఈవేళ ఇలాంటి దృశ్యాలు చూసే దుస్థితి మన ప్రజలకు పట్టేదేనా? రామాయణం గురించి, రాముడి గురించి కొందరు పనిగట్టుకుని అవాకులు చెవాకులు పేలే నాయకులు, కుహానా మేధావులు కూడా ఉన్నారు. రామాయణ కాలానికి నేటి కాలానికి పోలిక లేకపోవచ్చు. ఈ సుదీర్ఘ కాలంలో పోల్చదగింది లేకపోయినా మన కుహానా మేధావులు దురుద్దేశపూర్వకంగా పోలిక తీసుకొస్తారు. మరి అలాంటి పోలికే ప్రస్తుత సందర్భానికి కూడా అన్వయించుకుంటే ఎలా ఉంటుంది? రామరాజ్యంలో పాలకులు లేదా ప్రజాప్రతినిధులు ఇలా డ్రగ్స్ వినియోగించి ఒళ్ళు తెలియని మత్తులో కూరుకుపోయిన సందర్భాల్లో, కానీ రాజ్యంలో ఏ నాయకుడైనా, ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నవారైనా తప్పు చేస్తే మాత్రం రాముడు ఉపేక్షించేవాడు కాదు. తప్పు చేసింది ఎవరైనా సరే దండన ఖచ్చితంగా ఉండేది. మొయినాబాద్ ఫామ్ హౌస్ రైడ్స్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వంటి నాయకుడితో పాటు మొత్తం 11 మంది డ్రగ్స్ వాడినట్టుగా ఆరోపణలొచ్చాయి. విచారణలో భాగంగా వారిని జైలుకు తరలించారు. మరి ఆయా పార్టీల అధిష్టానాలేమైనా చర్యలు తీసుకున్నాయా? ఇదంతా ప్రజలు చూస్తున్నారు. కానీ రామాయణ కాలంలో ఏం జరిగింది? లంకలో రావణ వధనాంతరం విజయుడై తిరిగి వచ్చాక సీత గురించి అయోధ్య ప్రజల అభిప్రాయాలు వేగుల ద్వారా తెలుసుకున్న రాముడు ఖచ్చితంగా ప్రజాభిప్రాయానికి విలువివ్వటం గమనించాలి. తన భార్యనే ప్రజలు అనుమానిస్తారని ఎక్కడా ప్రజలపై కోపం ప్రదర్శించలేదు రాముడు. పైగా తన పాలనకు మార్కులు వేసేది, వెయ్యాల్సింది ప్రజలే అని భావించిన రాముడు సీతమ్మను అడవికి పంపించాడు. అలా అడవికి పంపినందుకు రాముడు ఎంత బాధపడ్డాడో వాల్మీకి రామాయణమే ప్రబల సాక్ష్యం. విషయం ఇలా ఉంటే ఇదే కుహానా మేధావులు మళ్లీ రాముడు మహిళల పట్ల దారుణంగా వ్యవహరించారని, సీతను అడవికి ఏ విధంగా పంపించారని అడ్డగోలు వాదనలు చేసి రాక్షసానందం పొందుతారని అర్థం చేసుకోవాలి. ప్రజల అభిప్రాయానికి విలువిచ్చి రాజుగా తనకు ఇష్టం లేని శిక్షను సీతకు విధించాడు. తాను కూడా మానసిక క్షోభకు గురయ్యాడు. ఇదే కదా రామాయణంలో కనిపించే రాముడి ధర్మనిరతి. రాముడు ప్రజాభిప్రాయానికే పట్టం కట్టాడని ఇందుకే అంటారు. రాముడి హయాంను సరిగ్గా అర్థం చేసుకుంటే
అది పేరుకు రాజరిక పాలనైనా ప్రజాస్వామ్యానికే రాముడు ఎంత ప్రాధాన్యమిచ్చాడో అర్థం చేసుకోవచ్చు. అందుకు విరుద్ధంగా ఇప్పుడు మనం ప్రజాస్వామ్య పరిపాలనలో ఉన్నా కూడా తాము కోరుకున్న పరిపాలన ప్రజలు అనుభవిస్తున్నారా? పాలకులు, పార్టీల నాయకులు ఇలా చీకటి కార్యకలాపాల్లో ఉండడం నేటి ప్రజలైనా హర్షించగలరా? తండ్రి, ఈ మా పెద్దమ్మ ఏదైతే చెప్పిందో అది నేను పాటిస్తూ ఉన్నాను, కాబట్టి నీ మాట నేను జవదాటను, నువ్వు ఆజ్ఞాపిస్తే నేను ఇప్పుడే అరణ్యానికి వెళతాను, ఆ తమ్ముడికి పట్టాభిషేకం చేయమని శ్రీరామచంద్రమూర్తి ఎంతో సుహృదయంతో చెప్పాడు ఆ రోజు. ఆ విధంగా మరి పట్టాభిషేకం భరతుడికి చేయాలని నిశ్చయించుకున్నాడు రాముడు. తన యొక్క ఆభరణాలన్నీ కూడా వదిలివేసి అరణ్యానికి వెళ్ళాడు. 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు. ఎంత ధర్మమూర్తి అండి ఆయన! ఎవరైనా పదవులు వదులుకుంటారా? ఈనాడు పరిస్థితులు చూస్తుంటే పదవుల కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నారు, ఏ దుర్మార్గాలైనా చేయటానికి సిద్ధంగా ఉన్నారు. తన స్వార్థం కోసం, తన కుటుంబం కోసం, తన పదవుల కోసం దేశాన్ని తాకట్టు పెట్టే స్థితిలో నేటి పాలకులు ఉన్నారు. మరి అయితే అందరూ పాలకులు అటువంటి వాళ్ళు కాదు, ధర్మ పాలకులు కూడా ఉన్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్లో కనిపించిన దృశ్యం మన నాయకుల మానసిక, శారీరక బలహీనతలు ఏ స్థాయికి దిగజారిపోయాయో చెబుతుంది. అలాగే అధికార పార్టీ కార్యాలయమైన సాక్షాత్తు గాంధీ భవన్లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల శామ్యూల్ ఒక వర్గానికి అవమానం కలిగించడంతో పాటు యావత్ హిందువుల సెంటిమెంట్లు కూడా గాయపడే వ్యాఖ్యలు చేయడం సామాన్య ప్రజలు కూడా విస్తుపోయేలా చేసింది. ఎంతో బుద్ధి నేర్చిన, అభివృద్ధి చెందిన నేటి ఆధునిక సమాజంలో రాతపూర్వకమైన రాజ్యాంగం సమక్షంలోనే పాలన జరుగుతున్న తరుణంలో మనసులను కలిచివేసేలా వ్యాఖ్యలు ఎలా చేయగలిగారు? ప్రజలకు బాధ్యత వహించే నాయకులు ఇలాగే చేస్తారా? హైదరాబాద్లో కాంగ్రెస్ నాయకుడు కవ్వంపల్లి సత్యనారాయణ ఎస్సీ సెల్ బాధ్యతలు తీసుకునే సందర్భంలో ఎమ్మెల్యే శామ్యూల్ అత్యంత పరుషంగా మాట్లాడారు. ఒక పూజారి వేదాశీర్వచనమిచ్చిన క్రమంలో ఆ తరువాత మాట్లాడిన శామ్యూల్ ఆ ఆశీర్వచనాన్ని బూతులు ఉపయోగించి అపహాస్యం చేశారు. అటు బ్రాహ్మణ సమాజంతో పాటుగా హిందూ సంఘాలు తీవ్రంగా తప్పుపట్టాయి. ఈ ఆందోళనతో పాటు ప్రభుత్వంలో కొందరు సీనియర్స్ కారణంగా శామ్యూల్ క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పిన మాట కాసేపు పక్కన పెడితే ఉద్దేశపూర్వకంగా అలాంటి దారుణమైన వ్యాఖ్యలు ఒక ఎమ్మెల్యే చేయటం అనేది ప్రస్తుత రాజకీయాల్లో నెలకొన్న దుష్ట సాంప్రదాయాలకు అద్దం పడుతుందని చెప్పాలి. మరో విచిత్రం ఏంటంటే శామ్యూల్ చేసిన వ్యాఖ్యలపై అక్కడే ఉన్న ఒక కాంగ్రెస్ నాయకుడు కానీ, సీనియర్ నాయకులు కానీ ఖండించలేదు. వారు అదే వేదికపై ఖండించి అక్కడే క్షమాపణ చెప్పి ఉంటే కాంగ్రెస్లో కొందరికి ఇంగిత జ్ఞానం లేకపోయినా మిగతా అందరికీ మెచ్యూరిటీ ఉందని మెజార్టీ ప్రజలు అర్థం చేసుకునుండేవారు. కానీ ప్రజాగ్రహం వెల్లువెత్తాక శామ్యూల్తో ఖండింప చేయటం అనేది అవసరార్థం చేసిన ప్రక్రియగా భావించాల్సి ఉంటుందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. శామ్యూల్ లాంటి ప్రజాప్రతినిధి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రాముడు సహించి ఉండేవాడా? అంతేకాదు, శామ్యూల్ క్రిస్టియానిటీ ఆచరిస్తున్న ఒక నాయకుడు. ఆయన ఆచరిస్తున్న ధర్మం గురించి ఎవరైనా కామెంట్ చేశారా? లేదు కదా. మరి పనిగట్టుకుని హిందువుల సెంటిమెంట్లతో కూడిన వేదాశీర్వచనానికి లేని అర్థాలు కల్పించి అంత విద్వేషం ఎందుకు చెమ్మాల్సొచ్చింది? ఇంతటి విద్వేషపూరిత ప్రవర్తన రాముడి హయాంలో ఎక్కడైనా కనిపిస్తుందా? మరి ఇన్ని దేశాల రాజ్యాంగాలు కాచి వడపోసి రాసుకున్న భారత రాజ్యాంగంలో ఇలాంటి నాయకులకు అసలు శిక్షలే లేవా అని సామాన్యుడు అడుగుతున్నాడు. ప్రజల కోసం, ప్రజలతో ప్రజలే ఎంచుకున్న రాజ్యమని చెప్పుకుంటూ ప్రజల సెంటిమెంట్లు దారుణంగా గాయపరిచే దుర్నీతి ఎలా చోటు చేసుకుంది? ప్రజలకు ఒక నీతి, ప్రజాప్రతినిధులకు మరో నీతి ఉండాలా? ప్రజలందరి చేత ఎన్నికైన నాయకులు కేవలం ఒక వర్గానికే ప్రతినిధులుగా వ్యవహరించే సంకుచితత్వాన్ని సంస్కరించుకోవాల్సిన అవసరం లేదా? నాటి కాలంలో రాముడు తనకు తానుగా శిక్ష విధించుకుంటే నేటి నాయకులు తాము తప్పులు చేస్తూ ప్రజలను వంచిస్తున్నారనే భావన సర్వత్రా నెలకొంది. అధికారంలోని నాయకులైనా, ప్రతిపక్షంలో కూర్చున్న నాయకులైనా బలహీనతలకు తలగ్గటం, లేక సంకుచిత మనస్తత్వంతో మరో వర్గాన్ని గాయపరచటం అనే ఒంటెత్తు పోకడలు ఈ ప్రజలు ఇంకా భరించాల్సిందేనా? ఆనాడు రాముడు ఋషులను, బ్రాహ్మణులను, గోవులను దేవతలుగా గౌరవించాడు. వారిని అవమానించిన వారిని యుద్ధంలో ఎదిరించాడు. ధర్మం కోసం సర్వాన్ని త్యాగం చేశాడు. అందుకే ఒకవేళ రాముడి హయాంలో ఇలాంటి నాయకులు ఉంటే ఎలాంటి శిక్ష పడి ఉండేదో అర్థం చేసుకోవాల్సిందే. యథారాజా తదా ప్రజ అనేది భారతీయ రాజనీతి కోవిదులు ఆచరించే ధర్మం. అంటే
రాజు సరిగా ఉంటే ప్రజలు సరిగా ఉంటారు. రాజే తప్పుదోవలో పయనిస్తే ప్రజలు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. తమను ఎవ్వరూ ప్రశ్నించే సాహసం చెయ్యరు అనే బలమైన భావంలోకి వెళ్ళిపోతారు. అందుకే ప్రజలను ఆర్డర్లో పెట్టడం నేటి పాలకుల వల్ల కావటం లేదు. అందుకు కారణాలు స్వయంగా రాజులే. అంటే పాలకులే తప్పులు చేయటం. మన పాలకులు చేసే తప్పులు కేవలం ఒకే విధమైన తప్పులు కావు. నైతికంగా, ధార్మికంగా వారు అనేక అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. డ్రగ్స్ లాంటి వ్యక్తిగత బలహీనతలు మాత్రమే కాదు, నాయకులే అక్రమ సంబంధాల్లో కూరుకుపోతున్నారు. అవినీతికి పాల్పడడంలో ఒకరిని మించి మరొకరు తెలివి మీరి ప్రవర్తిస్తున్నారు. కేసులు ఎదుర్కోవటంలో ఒకరికొకరు పోటీ పడుతున్నారు. ప్రజలకు బాధ్యులై ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన నాయకులు అతి విలువైన భవంతుల్లో, ఫామ్ హౌజుల్లో కులుకుతున్నారు. ప్రజాప్రతినిధులను ప్రశ్నించే హక్కు తమకు ఉందని భావించే జర్నలిస్టులను, సామాన్య పౌరులను దబాయిస్తూ కేసులు బనాయించటం పరిపాటిగా మారింది. ఆనాడు ప్రజల్లో ఉన్న భావనను అర్థం చేసుకున్న రాముడు సీతను అడవికి పంపి ధర్మానికి తలవంచితే, నేడు చట్టాన్ని తమకు చుట్టంగా చేసుకున్న ప్రజాప్రతినిధులు ప్రజలను రాచి రంపాన పెడుతున్నారు. అలాంటప్పుడు వీరిని ప్రజలు ఎలా విశ్వసిస్తారు? నాయకులు చేసే చట్టాలు తమ రక్షణ కోసమా, లేక ప్రజలకు జవాబుదారీ వహించడం కోసమా? ఈ విషయంలోనే ప్రజలకు క్లారిటీ మిస్ అవుతుందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రాముడు కారుణ్యమూర్తే కావచ్చు, కానీ ధర్మం మీరిన వారికి ఆయన వద్ద ఎలాంటి మినహాయింపు ఉండేది కాదు. ధర్మం విషయంలో అందరూ సమానమే. కొడుకుపై ప్రేమ కారణంగా తన ఆదేశాన్ని ఉపసంహరించుకుంటున్నానని, అయోధ్య విడిచి అడవిలోకి వెళ్లరాదని సాక్షాత్తు తండ్రి దశరథుడే ప్రాధేయపడ్డ ధర్మం కోసం ఎక్కడా వెనక్కి తగ్గని ధర్మమూర్తి రాముడు. ధర్మం నిలబెట్టేందుకు తాను రాజ్యం విడిచి అడవుల్లోకి వెళ్లేందుకే సిద్ధపడ్డాడే కాని తండ్రి వెనక్కి పిలిచాడనే కారణం చూపి అయోధ్యలోనే తిష్టవెయ్యలేదు. అదీ రాముడంటే. సౌకర్యాలు, విలాసాలు ఎంత బలీయంగా తన ముందుకొచ్చినా అన్ని ఆప్షన్స్ని తృణప్రాయంగా త్యజించడం రాముడిలో ఔదార్యగుణం. అందులో కనీసం 0.0001% అయినా నేటి మన ప్రభుత్వ పాలకులు వంట పట్టించుకుంటే మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులు కాని, శ్యామ్యూల్ లాంటి ధర్మ వ్యతిరేక శక్తుల వ్యాఖ్యలు కాని వినాల్సిన కర్మ పట్టేది కాదంటారు నిపుణులు. ఇవాళ రామరాజ్య పాలన జరిగిందంటే రాముని స్ఫూర్తిగా తీసుకున్నారు. మరి అదేవిధంగా ఈ మహనీయులు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజలు గమనిస్తున్నారని గుర్తుంచుకోవాలి. వాళ్ళు మాట్లాడే మాటలు రాజకీయ నాయకులు కానీ, గురువులు కానీ, పీఠాధిపతులు కానీ ఏం మాట్లాడినా అది ప్రజల్లోకి వెళుతుంది. ప్రజలు దాన్ని గమనిస్తారు, ప్రజలు దాన్ని ఆచరిస్తారని తెలుసుకోవాలి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పకూడదు. ఏది ధర్మమో, ఏది సత్యమో, ఏది న్యాయమో అదే చెప్పాలి, అదే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సామాన్య ప్రజలు పిచ్చి పిచ్చిగా ఏది మాట్లాడుకున్నా ఎవరు పట్టించుకోరు. కానీ పీఠాధిపతులు, గురువులు, నాయకులు చెప్పిన మాటని ప్రజలంతా అనుసరిస్తారు. ఈవేళ ఆ యొక్క తెలంగాణలో ఒక వివాదం వచ్చింది. ఎవరో ఆశీర్వచనం చేశారు. ఏ ఆశీర్వచనం అయినా కానీ ఆశీస్సులు అంటే ఏంటి? శుభాలు కోరుకునేవే ఆశీస్సులు. ఇప్పుడు ఏం చెప్తారు? సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, కాలే వర్షతు పర్జన్య, పృథివీ సస్యశాలిని, దేశోయం క్షోభరహిత, బ్రాహ్మణా సంతు నిర్భాః, బ్రహ్మార్పణం బ్రహ్మహవిః, బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం, బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఈ విధంగా దీవిస్తారు. బ్రాహ్మణులైన వారు దీవిస్తారు, అంతేగాని దూషించరు. అటువంటిది ఆ యొక్క అర్థం చేసుకోలేక, నీవు సహనం పట్టలేక, నీ యొక్క మతమే గొప్పదనే భావన నీలో నిండి ఉండి శరీరం అంతా కూడా మరి అవతల వాడిని దూషిస్తే ఎంత ఘోరం. నువ్వు ఒక గొప్ప గౌరవమైన స్థానంలో ఉండి అలాగా మాట్లాడటం చాలా తప్పు కదా. మరి అందుకని ఇవాళ విమర్శలు పాలవుతున్నాయి. ఇలాంటివి కోకొల్లలు ఉన్నాయి. అందుకే రాముడిని వరాలిచ్చే దేవుడిగా భావించకూడదు. ఇంకో విషయం, ఆయన ఎక్కడా కూడా దేవుడిగా చెప్పుకోలేదు. ఆయన్ని దేవుడిగా కొలుస్తున్నది కలియుగంలోని మనుషులే. ఎందుకంటే ఆయనలో సుగుణాలే ఆయన్ని దేవుణ్ణి చేశాయి. వాల్మీకి మహాముని కూడా రాముణ్ణి దేవుడిగా కంటే విశేష లక్షణాలు గల నాయకుడిగా, ఆదర్శ మానవుడిగానే రామాయణ మహాకావ్యంలో చూపించాడని గమనించాలి. అదీ విషయం. ఈవేళ ప్రభుత్వాలు నడిపిస్తున్న ప్రజాప్రతినిధులు కూడా రాముడిలా పనిచేస్తే వారిని దేవుళ్లుగా పూజించే రోజు ఖచ్చితంగా వస్తుందని చెప్పటంలో అతిశయోక్తి లేదు. రాముడు పుట్టిన శ్రీరామనవమిని అందుకే ఒక పండుగల, వేడుకల దేశ ప్రజలంతా జరుపుకుంటారని గమనించాలి. రాముడిలోని స్ఫూర్తి ఏంటంటే, గుహుడు, శబరి వంటి ట్రైబల్స్ను కూడా మిత్రులుగా, మాతృమూర్తులుగా భావించాడు. వానరులను అక్కున చేర్చుకుని సమానత్వ భావన ప్రపంచానికి చాటాడు. మరి నేటి లీడర్ల పరిస్థితి అలాగే ఉందా?
మరి రాముడికి అంతటి ఔన్నత్యం ఎలా అలవడింది? ఆ లక్షణాలను ఆయనకు ఎవరు నేర్పారు? చిన్నప్పుడు ఎలా ఉండేవాడు? పెద్దయ్యాక ఆయన్ని తీర్చిదిద్దింది ఎవరు? ఇలాంటి అనేక అంశాల గురించి మాట్లాడుకుంటే ఆయన ఏ విధంగా మూర్తి భవించిన ధర్మానికి ప్రతీక అయ్యాడు అనేది తెలుస్తుంది. నిజానికి రాముడు అనేక సుగుణాల అభిరాముడు. ఆయనలో లెక్కలేనన్ని గొప్ప గుణాలు ఉన్నాయి. అయినప్పటికీ ఒక 10 ప్రత్యేకమైన లక్షణాల గురించి మాట్లాడుకుంటే రాముడి క్యారెక్టర్ పూర్తిగా తెలిసిపోతుంది. భారతీయ సంస్కృతిలో ఆదర్శ నాయకత్వం గురించి మాట్లాడినప్పుడు ప్రజలందరికీ ముందుగా గుర్తుకొచ్చే పేరు రాముడు. ఆయన జీవితం కేవలం ఒక ఇతిహాసగాథ కాదు, అది ధర్మం, నైతికత, బాధ్యతలతో నిండిన నాయకత్వ పాఠశాల. అందుకే భారతీయులు మంచి పాలనను రామరాజ్యంతో పోలుస్తారు. ఆ నాయకత్వంలోని 10 కీలక సూత్రాల్లో మొదటిదిగా మాట తప్పని నైజంగా చెప్పుకోవాలి. అసలు నాయకత్వానికి పునాదే నమ్మకం. ప్రజలు ఒక నాయకుడిపై విశ్వాసం ఉంచాలంటే అతను చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. రాముడి జీవితంలో ఈ లక్షణం అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది. తండ్రికిచ్చిన వాగ్దానం గౌరవించేందుకు రాజ్యాన్ని వదిలి 14 ఏళ్లు అరణ్యంలో జీవించేందుకు సిద్ధపడ్డాడు. ఇది సాధారణ త్యాగం కాదు. ఒక యువరాజు అధికారం వదిలి అడవికి వెళ్లడమంటే వ్యక్తిగత ఆశలు, అధికార ఆకాంక్షలు పూర్తిగా త్యాగం చేయటం. అయితే రాముడికి ముఖ్యమైనది అధికారమో సౌఖ్యమో కాదు, మాట నిలబెట్టుకోవటం. నేటి రాజకీయాల్లో ఈ లక్షణం కనిపిస్తుందా? ఎన్నికల వేళ నాయకులిచ్చే హామీలు ఎంతవరకు నిలబెట్టుకుంటున్నారు? వారిచ్చే హామీలే కదా ప్రజల జీవితాలను ప్రభావితం చేసేది. ఇక రెండో లక్షణం చూస్తే రాముడి ప్రాధాన్యం అధికారం కాదు, ధర్మమే. నాయకత్వం అంటే కేవలం అధికారం పొందటం కాదు, అది విలువలు కాపాడే బాధ్యత. రాముడి జీవితంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనకు రాజ్యాన్ని పాలించే హక్కు ఉన్నప్పటికీ ధర్మాన్ని కాపాడడం కోసం అధికారం వదులుకున్నాడు. రాముడి ఆలోచనలో అధికారం కంటే ధర్మమే పెద్దది. అధికారంతో గెలవటం సులభం కావచ్చు, కానీ ధర్మంతో నిలబడ్డం కష్టం. అయినప్పటికీ రాముడు అదే మార్గం ఎంచుకున్నాడు. రాముడిలో ఈ లక్షణాన్ని నేటి తరం నాయకులు పుణికిపుచ్చుకుంటే న్యాయం, నైతికతకు సమాజంలో బలం లభిస్తుంది. ధర్మాన్ని మరిచి అధికారాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. అందుకే నాయకుడెప్పుడూ విలువలకు కట్టుబడే ఉండాలి. ఇక మూడో లక్షణం గురించి మాట్లాడుకుంటే రాముడికి ప్రజలే అసలైన శక్తి. రామరాజ్యం గురించి మాట్లాడినప్పుడు ప్రజా సంక్షేమమే ప్రధానంగా గుర్తుకొస్తుంది. రాముడు రాజుగా ఉన్నప్పుడు ప్రజల అభిప్రాయానికి ఎంతో ప్రాధాన్యమిచ్చాడు. ఆయన పాలనలో ప్రజలు సంతోషంగా, భయం లేకుండా జీవించారని రామాయణం మాత్రమే కాదు, ఇతర పురాణాలు కూడా చెబుతున్నాయి. నాయకుడి అసలు శక్తి ప్రజలే. ప్రజల విశ్వాసం లేకుండా ఏ నాయకుడు నిలబడలేడు. రాముడు తన ప్రజలను కుటుంబ సభ్యుల్లా చూసుకున్నాడు. వారి అభిప్రాయాలు గౌరవించాడు. వారి సమస్యలు విన్నాడు, పరిష్కారాలు చూపాడు. ప్రస్తుత రాజకీయాల్లో కూడా ఈ సూత్రాన్ని బలంగా వర్తింపచెయ్యాలి. ఇక నాలుగో గొప్ప లక్షణం త్యాగం. నాయకుడంటే అధికారం అనుభవించేవాడు మాత్రమే కాదు, అవసరమైతే త్యాగం చెయ్యాలి. రాముడి జీవితం త్యాగానికి ఒక గొప్ప ఉదాహరణ. ఆయన రాజ్యాన్ని మాత్రమే కాదు, వ్యక్తిగత సౌఖ్యాన్ని కూడా వదిలి అడవిలో జీవించాడు. నాయకుడు సమాజం కోసం పనిచెయ్యాలంటే కొన్ని వ్యక్తిగత ప్రయోజనాలు వదులుకోవాల్సి ఉంటుంది. స్వార్థం ఎక్కువైతే నాయకత్వం బలహీనమవుతుంది. రాముడు త్యాగం ద్వారా నిజమైన నాయకుడు తన కోసం కాకుండా ప్రజల కోసం జీవిస్తాడని తెలియచేస్తుంది. ఇక రాముడిలో ఐదో లక్షణంగా వినయం గురించి మాట్లాడుకోవచ్చు. నాయకుడికి పదవి పెరిగినంత మాత్రాన అహంకారం పెరగకూడదు. నిజమైన నాయకుడి లక్షణం వినయమే. రాముడు రాజైనప్పటికీ సాధారణ ప్రజలతో ఎంతో వినయంగా మాట్లాడేవాడు. ఆయన ప్రవర్తనలో ఎక్కడా అహంకారం కనిపించేది కాదట. వాల్మీకి ఈ విషయం ఎంతో రమణీయంగా వివరిస్తాడు. తాను కొట్టిన బాణానికి రావణుడు నేల కూలితే రాముడు రావణుడితో ఎంతో వినయంగా మాట్లాడడం గమనించాలి. వినయశీలత నాయకుడిని ప్రజలకు చేరువ చేస్తుంది. అహంకారం నాయకుడిని ప్రజల నుంచి దూరం చేస్తుంది. ప్రజలతో వినయ విధేయతలు ప్రదర్శించే నాయకులు ఇప్పటికీ ఆదరణ పొందుతూనే ఉన్నారు.
ఈనాడు మనం కనబడుతున్నది పూజ్యశ్రీ నరేంద్ర మోడీజీ గారు ధర్మ పాలనకు ఆయన రామరాజ్యంలో శ్రీరామచంద్రునికి ఏ సద్గుణాలు ఉన్నాయో ఈయనలో కూడా ఆ సద్గుణాలు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే పద్మశ్రీ పద్మభూషణ అవార్డులు ఇచ్చేటప్పుడు అక్కడ మహోన్నతులు ఎవరైనా మహనీయుల్ని మహానుభావుల్ని వాళ్ళు చేసిన సేవలకు గుర్తుగా ఇస్తారు. ఇచ్చేటప్పుడు వాళ్ళు నమస్కారం చేస్తుంటే వాళ్ళ పాదాలకి ఈయన నమస్కారం చేస్తాడు. అలాగే ఆడవాళ్ళు పెద్దవాళ్ళు గౌరవనీయమైన వాళ్ళు ఎక్కడైనా కానీ పరిచయం అయ్యి వాళ్ళ పరిచయంలో వాళ్ళు నమస్కారం చేయబోతే వాళ్ళకి నమస్కారం చేస్తాడు. మనం సభలు సమావేశాల్లో చూస్తున్నాం. ఆయనలో ఎంత ధర్మగుణం ఉందంటే ఆయన ఆ రోజు ఆ పదవిని ఎక్కిన కాడి నుంచి ఈనాటి వరకు కూడా సెలవు పెట్టుకోవాలా. ఇంతకంటే ధర్మమూర్తి ఉంటాడా? మరి ఎక్కడైనా అన్ని దేశాలు తిరుగుతున్నాడు, అందరి చేత గౌరవాలు పొందుతున్నారు. ముస్లిం దేశాల్లోకి పోవాలంటే భయపడే రోజుల్లో ముస్లిం దేశాల్లో పోయి ఇవాళ గౌరవాలు పొందాడు. అలాగే క్రైస్తవ దేశాల్లో గౌరవం పొందాడు. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తుంది. అటువంటి విశ్వ గురుస్థానంలోకి రాబోయే సమయంలో ఇటువంటి వివాదాలు వద్దు. ఈ వివాదాలను ఇంతటితో ఆ యొక్క సద్దుమణిగేతలో చేయాల్సిన బాధ్యత ధార్మిక పరిషత్కు ఉంది. ఆ ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. 6వ లక్షణంగా అతి ముఖ్యమైన న్యాయం గురించి మాట్లాడుకోవాలి. రాముడి నాయకత్వంలో న్యాయం అత్యంత ప్రధానమైన విలువ. ఆయన తన శత్రువులతో న్యాయంగా వ్యవహరించేవాడు. యుద్ధంలో కూడా ధర్మాన్నే పాటించాడు. నాయకుడు ఎవరి పట్టమైనా సమానంగానే వ్యవహరించాలి. కులం, మతం, ప్రాంతం, వర్గం అనే తేడాలు లేకుండా అందరికీ న్యాయం చెయ్యాలి. సమాజంలో న్యాయం లేకపోతే అసంతృప్తి పెరుగుతుంది. అందుకే మంచి పాలనకు న్యాయమే పునాది. రాముడి పాలనలో న్యాయం ప్రధాన స్థానం పొందింది. అందుకే ఆయన పాలనను ఆదర్శవంతమైన పాలనగా భావిస్తారు. ఇక 7వ లక్షణంగా రాముడు ధరించిన ఆభరణం బాధ్యత. నాయకత్వం అంటే అధికారం చెలాయించడం మాత్రమే కాదు, అది బాధ్యత కూడా. ఒక నాయకుడు తీసుకునే నిర్ణయాలు లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తాయి. రాముడు రాజ్యాన్ని పాలించినప్పుడు ప్రజా సమస్యలు ఎంతో బాధ్యతగా చూసుకున్నాడు. ప్రజలు సంతోషంగా ఉండేలా పాలన రూపొందించుకున్నాడు. నేటి నాయకులు కూడా ప్రజల బాధలు తమవిగా భావించాలి. ప్రజా సమస్యలు పరిష్కరించటం నాయకుడి ప్రధాన బాధ్యత. బాధ్యతతో పనిచేసే నాయకుడే సమాజంలో విశ్వాసం పొందుతాడు. రాముడిలో అత్యంత కీలకమైన మరో 3 లక్షణాలు ఉన్నాయి. అవి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలగడం, అలాగే కుటుంబానికి సమాజానికి మధ్య సమతుల్యం సాధించడం, ఆఖరిగా తనను ఎవరూ వేలెత్తి చూపకుండా ఆదర్శవంతంగా ఉండడం. ఈ 10వ లక్షణం అత్యంత కఠినమైంది. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎలాగైనా ఉండొచ్చని, ఎవరూ మరొకరికి ఆదర్శం కాదని చాలామంది తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆదర్శవంతంగా ఉండడం అత్యంత కఠినమైనది. వ్యక్తిగత నియమనిష్టలు కావాలి. మానసిక బలహీనతలు అధిగమించే స్థితప్రజ్ఞత కావాలి. ఈ కీలకమైన లక్షణాలు నేటి మన నాయకులకు ఉన్నాయనుకోవచ్చా? రాముడిలో ఉండే 8వ ప్రధాన లక్షణం ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవటం. నాయకత్వం వహించేటప్పుడు కొన్ని సందర్భాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అన్యాయం ఎదిరించేందుకు ధైర్యమే అవసరం. రాముడు రావణుడిపై యుద్ధం చేయటం ద్వారా అన్యాయాన్ని అంతం చేశాడు. రావణుడి శక్తికి, ఆయన దగ్గరుండే అస్త్రశస్త్రాలకు ఎక్కడా తలొగ్గలేదు. రావణుడిపై విజయం సాధించాలంటే తాను కూడా అస్త్రాలు సంపాదించుకున్నాడు. లక్షలాది మంది సైన్యాన్ని కూడా సముపార్జించుకున్నాడు. శత్రువు శక్తిని అంచనా వేసేందుకు ఆంజనేయుడి యుక్తిని, శక్తిని వాడుకుని యుద్ధం జయించాలంటే ఎలాంటి వ్యూహాలనుసరించాలో స్కెచ్ వేసుకున్నాడు. ఇలా ధైర్యంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం ఎంత ముఖ్యమో రాముడిలో కీలకంగా కనిపిస్తుంది. తన ఎదురుగా సమస్యలు కనిపిస్తున్నాయని చెప్పి నాయకుడు వెనక్కి తగ్గకూడదు. సరైన నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేసే ధైర్యం ఉండాలి. 9వ నిర్ణయం చాలా కీలకమైంది. అదే కుటుంబానికి, సమాజానికి మధ్య బ్యాలెన్స్ సాధించటం. నాయకుడు ఎంతటివాడైనా తనకంటూ వ్యక్తిగత జీవితం కలిగుంటాడు. కానీ సమాజానికి బాధ్యతున్నప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలు పక్కన పెట్టాల్సి వస్తుంది. రాముడి జీవితంలోనూ ఈ సమతుల్యం కనిపిస్తుంది. కుటుంబాన్ని చూసుకున్నాడు, అందరికీ సమాన ప్రాధాన్యమిచ్చాడు. కన్న తల్లి, పెంచిన తల్లులను కూడా ఎంతో ఆదరించాడు. వ్యక్తిగత జీవితాన్ని గౌరవించినప్పటికీ రాజ్యానికి సంబంధించిన బాధ్యతలకు ప్రాధాన్యం ఇవ్వటం గమనించాలి. అంటే రాజ్యమా, కుటుంబమా అనే ప్రశ్న వచ్చినప్పుడు కుటుంబానికి ద్వితీయ ప్రాముఖ్యమే ఇచ్చాడు. సమాజ ప్రయోజనాలు తొలి ప్రాధాన్యంగా గుర్తించాడు. అందుకే నేటి నాయకులకు రాముడే ప్రేరణ కావాలి. మన నాయకులు ఈ ఒక్క లక్షణానికి కాస్త ప్రాధాన్యమిచ్చినా ఎంతో అనూహ్యమైన మార్పులొస్తాయని ఘంటాపదంగా చెప్పొచ్చు.
ఇక రాముడిలో పుష్కలంగా నేటి నాయకుల్లో అతి అరుదుగా కనిపించే లక్షణమే ఆదర్శవంతమైన ప్రవర్తన. నేటి సమాజంలో ఆదర్శమూర్తులు బాగా తగ్గిపోయారు. ఆదర్శంగా ఉండటం అనేది ఒక బలహీనతగా మారింది. కాని అది సమాజానికి ఎంత బలమైనదో మన వాళ్ళు గుర్తించడం లేదు. నాయకుడు కేవలం పాలకుడు మాత్రమే కాదు, సమాజానికి మార్గదర్శి కూడా. ప్రజలు నాయకుణ్ణి చూసి ప్రేరణ పొందాలి. అందుకు రాముడి జీవితమే ఒక ఆదర్శం. ఆయన విలువలు, ప్రవర్తన, నిర్ణయాలు అన్నీ సమాజానికి మార్గదర్శకంగా నిలిచాయి. అందుకే ఆయన్ను మర్యాద పురుషోత్తముడిగా గౌరవిస్తారు. నాయకుడు తన ప్రవర్తన ద్వారా ప్రజలకు సందేశం ఇవ్వాలి, అంతేకాని ఊకదంపుడు ఉపన్యాసాల ద్వారా కాదు. అలాంటి ఉపన్యాసాలకు ప్రజలు పెద్దగా విలువివ్వరు. నిజాయితీ, ధర్మం, బాధ్యతతో పనిచేసే నాయకుడే సమాజానికి ఆదర్శంగా నిలుస్తాడు. వారి మాటల్నే జనం విశ్వసిస్తారు, వారికే విలువిస్తారు. ప్రజలకు విలువిచ్చే నాయకుల హయాంలోనే పాలన పరుగులు పెడుతుందని గమనించాలి. అందుకే మన పాలకులు రాముడి నుంచి ఆదర్శవంతమైన ప్రవర్తన అలవర్చుకోవాలి. శ్రీరామనవమి పురస్కరించుకుని మన నాయకులు మరికొన్ని అంశాలు కూడా గమనంలో ఉంచుకోవాలి. ఎన్నో కష్టనష్టాలు అధిగమించి మరెన్నో సవాళ్లకు ఎదురు నిలిచి అయోధ్యలో రాముడి గుడి కట్టుకున్నాం. ఆ గుడి నిర్మాణం ఎంత ముఖ్యమో దేశంలో పేదరికం లేని సమాజ నిర్మాణం కూడా అంతే ముఖ్యం. అదే రామరాజ్య నిర్మాణం. కేంద్ర ప్రభుత్వమైనా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలైనా తమ పాలనకు ఈ అంశాన్నే గీటురాయిగా తీసుకోవాలి. ఇటు ప్రజలు కూడా ఓట్ల కోసం వచ్చే నాయకుల్ని ఏమడగాలి, ఓటేస్తే ఏమిస్తారు, ఎంతిస్తారు అని కాకుండా తాము ఎన్నుకోబోయే వ్యక్తుల్లో రాముడు లాంటి లక్షణాలు ఎంతవరకు ఉన్నాయి, ఆ 10 లక్షణాల్లో అన్నీ కాకపోయినా కనీసం ఏ 2-3 ఉన్నాయో లేదో విచారించాలి. అంతేకాని సొంత కులంవాడనో లేక ఓటు కోసం డబ్బులు ఇచ్చేస్తాడనో చెప్పి ఓటు హక్కును దుర్వినియోగం చేసుకోకూడదు. ఇవే మన సమాజానికి అసలైన లీడర్ని ఎన్నుకునేందుకు అవసరమయ్యే ప్రాతిపదికలుగా గుర్తించాలి. నాయకుడు అంటే అధికారాన్ని అనుభవించేవాడు కాదు, బాధ్యతను మోసేవాడు అని రాముడు ఏనాడో నిరూపించాడు. అందుకే మన నాయకులు శ్రీరామనవమి రోజున పట్టు వస్త్రాలు సమర్పించగానే సరిపోదు, ఆ రాముడి పట్టుదలను ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమలో పిసరంతైనా అలవర్చుకోవాలి. అలాగే మన లీడర్లందరూ కూడా శ్రీరామనవమి సందర్భంగా ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను అధికారానికి నాయకుడినా లేక ప్రజలకు రాముడి లాంటి నాయకుడినా? ఈ ప్రశ్నకొచ్చే జవాబే ఆయా నాయకుల్లో లీడర్షిప్ క్వాలిటీస్ ఎంత బలంగా ఉన్నాయో తెలియజేస్తుంది. ఇది ఇవాల్టి ద లీడర్లోని అసలైన స్ఫూర్తి. వచ్చే వారం మరో లీడర్ గురించి తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.